నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రై చేసుకోబోతున్నాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు, కోడిగుడ్లు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, నూనె. ఇప్పుడు ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు టమాటో కట్ చేసుకుందాం. టమాటో కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అల్లం ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రై రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే అల్లం ముక్కలు వేసేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుకుందాం. కాసేపు బాగా వేగనిద్దాం. పోపు వేగుతూ ఉంది. ఇందులో పచ్చి బఠానీలు వేసేసుకుందాం. పచ్చి బఠానీ శుభ్రం చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. బఠానీని కాసేపు ఉడకనిద్దాం. బఠానీలు బాగా వేగాయండి. ఇందులో కోడిగుడ్లు వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కారం వేసుకుందాం. అలాగే గరం మసాలా వేసుకుందాం. మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రై ఎలా రెడీ అయిందో. ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదా పచ్చి బఠానీ కోడిగుడ్డు ఫ్రై ఎంచక్కా రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బఠానీలు, అల్లం ముక్కలు, కోడిగుడ్డు అన్నీ తగులుతుంటే చాలా చాలా హాయిగా ఉంది. చాలా టేస్ట్గా కూడా ఉంది.
మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.